బకాసుర రెస్టారెంట్. యాక్చువల్లీ ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయిందో నాకు తెలీదు. ఇప్పుడు ఓటీటీలోకి వస్తే చూసా. చూడడానికి ఒక మెయిన్ రీజన్ వైవా హర్ష ఉన్నాడు, పోస్టర్ ఏది ఇంట్రెస్టింగ్గా ఉంది అని. సో ఇంకా ఈ మూవీ కంప్లీట్ రివ్యూలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కాసిం వలికి అతని గురువు తంత్రశాస్త్రాలున్న బొక్కిస్తాడు. అయితే అది మంచికి వాడితే మంచి జరుగుతుంది, చెడుకు వాడితే మాత్రం అది ట్రై చేసిన వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి మరీ ఇస్తాడు. కానీ కాసిం వలి దాన్ని యూస్ చేసుకుని డిస్ట్రక్షన్ చేయాలి అని ప్లాన్ చేస్తాడు. సో అది ఎఫెక్ట్ అయ్యి చనిపోతాడు. సినిమా ఇప్పుడు ప్రజెంట్లో ఓపెన్ అవుతుంది. పరమేష్కి రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే డ్రీమ్ ఉంటుంది, కానీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ పేరెంట్స్ సిచ్యువేషన్ వల్ల ఇష్టం లేకపోయినా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాడు. పరమేష్ ఇంకా 4 ఫ్రెండ్స్తో కలిసి రూమ్ షేరింగ్లో ఉంటాడు. సో ఒకరోజు ఇలాంటి డిస్కషన్ వచ్చాక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇన్స్టెంట్గా మనీ ఎర్న్ చేసి రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు. కానీ ఫస్ట్ వీడియోకి వీళ్ళు దొరికిపోతారు. సెకండ్ అటెంప్ట్ అయినా సిన్సియర్గా చేయాలి అనుకుంటారు. కాసిం వలి ప్లేస్కి వెళ్తారు. అక్కడ వీళ్ళకి తంత్రశాస్త్రం బుక్ దొరుకుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగింది, స్టోరీ ఎటు రూట్ అయింది, ఇదంతా బ్యాలెన్స్ స్టోరీ. మంచిగా స్టార్ట్ అవుతుంది మూవీ. సెటప్ బాగా చేసుకున్నారు అండ్ ఆర్ట్ టీమ్ వర్క్ కూడా బాగుందనిపిస్తుంది. ఇంకా అక్కడ నుంచి మూవీ రొటీన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అనవసరమైన కామెడీ చేస్తుంటారు. హారర్ కామెడీ జానర్ అన్నారు, హారర్ లేదు, కామెడీ అసలే లేదు. ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం. అనుకున్న పాయింట్ని బెటర్గా ప్రజెంట్ చేసి ఉండొచ్చు. ఇదే ఐడియాని స్ట్రాంగ్ రైటింగ్తో, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో బెటర్ చేసుకోవాల్సింది. కానీ డల్ అయిపోయింది. ఎంత అంటే అసలు చెప్పుకోలేనంత. వైవా హర్ష క్యారెక్టర్ కీ రోల్ ప్లే చేస్తుంది మూవీలో, కానీ చాలా ఫాస్ట్గా ఎండ్ చేశారు ఈ క్యారెక్టర్ని. ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేయాల్సింది. యాక్టర్స్ కొంతమంది సిన్సియర్గా ట్రై చేశారు, కానీ రొటీన్గా ఉండటం వల్ల వాళ్ళ ఎఫర్ట్స్ వేస్ట్ అయ్యాయి. క్లైమాక్స్ పోర్షన్స్ అనవసరంగా పెట్టారు. అలాంటి ఫోర్స్ఫుల్ కామెడీ కానీ రైటింగ్ కానీ లేకపోతే ఇంకో 10% బెటర్గానే అనిపించేది. దానివల్ల 10% ఇంపాక్ట్ తగ్గింది. ఇంకా అన్నెసెసరీ కామెడీ, వెంటనే ఒక షాకింగ్ సీన్, తర్వాత సెంటిమెంట్, కంటిన్యూషన్లో లెక్చర్ ఇచ్చి హ్యాపీ ఎండింగ్తో ఎండ్ చేస్తారు. ఇంత బేసిక్ స్టోరీ ఇది, అందుకే ఇంట్రెస్ట్ క్రియేట్ కాలేదు. ప్రవీణ్ పర్ఫార్మెన్స్ బాగుంది, సెటిల్డ్గా క్యారెక్టర్ తగ్గట్టు చేశారు. వీళ్ళ బ్యాచ్లో కొంతమంది కూడా పర్లేదు. హీరోయిన్స్ ఉంటారు, మరి ఉండాలి కదా, అందుకే ఉంటారు. కొంచెం అప్పుడప్పుడు వచ్చి డ్రాగ్ చేసి వెళ్ళడానికి. మిస్టీరియస్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, లాస్ట్లో దాన్ని వేరే లైన్ చేస్తారేంటో. నాకైతే రీసెంట్ టైమ్స్లో వన్ ఆఫ్ ది వర్స్ట్ మ్యూజిక్ ఇది. స్టోరీ చాలా ఓల్డ్ స్టోరీ, స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా లేదు, డైరెక్షన్ నచ్చలేదు. నాకైతే టైం వేస్ట్ చేసుకున్నా అనిపించింది. మీరు చూడాలి అనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. మీరు చూస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.